నీటి ఎక్స్పైరీ డేట్ ఎంతో మీకు తెలుసా? పాత నీటిని కొందరు పారబోస్తారు. ఒక వారం తర్వాత మరికొందరు తాగుతారు. కానీ వేల సంవత్సరాల క్రితం భూమిలో నిల్వైన నీటిని మాత్రం మనం అత్యంత స్వచ్ఛమైనదిగా భావిస్తాం. అయితే అసలు నీటి ఎక్స్పైరీ డేట్ ఎంత? ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకుంటే నీటి గురించి మన ఆలోచనే మారిపోవచ్చు. చాలాసార్లు మన సౌకర్యాన్ని బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి నీటిని ఒక ఎక్స్పైరీ డేట్ నిర్ణయం చేస్తుంటాం. కానీ నిజానికి దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారము లేదు. ఒకసారి మన చుట్టూ జరుగుతున్న ఈ విచిత్రమైన పరిస్థితులను గమనించండి. నగరాల్లో ఎక్కడైతే ప్రతిరోజు మున్సిపల్ పంపుల్లో నీళ్ళు వస్తాయో అక్కడ నిన్నటి నీటిని పాసిపోయాయి అనుకుంటూ పారబోసేస్తారు. వీరి లెక్కలో ఎక్స్పైరీ డేట్ కేవలం ఒకరోజు మాత్రమే. నీళ్లు వారానికి ఒకసారి వచ్చే ప్రాంతాల్లో అదే నీరు 2 నుండి 8 రోజుల పాటు అచ్చం ఫ్రెష్గా తాగడానికి వీలుగానే ఉంటుంది. ఎవరూ పారబోయరు. వీరి లెక్కలో ఎక్స్పైరీ డేట్ 2 నుంచి 8 రోజులు. మరి పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లో టేబుల్ మీద కొత్త బిస్లరీ బాటిల్ ఓపెన్ చేయగానే పక్కనే ఉన్న పాత బాటిల్ను పనికిరానిదిగా చూస్తూ అక్కడే వదిలేస్తారు, లేదా దానిని విసిరి పారేస్తారు. వీరి లెక్కలో ఎక్స్పైరీ డేట్ కొన్ని నిమిషాలు లేదా గంటలు మాత్రమే. కానీ అసలు నిజం ఇంకోలా ఉంటుంది. ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు తదుపరి నీటి వనరు దొరికే వరకు ప్రతి ఒక్క నీటి చుక్క ఎంతో విలువైనదిగా, ఫ్రెష్గానే ఉంటుంది. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసరికి ఇంకో నీటి వనరు దొరికేంత వరకు. ప్రకృతిలో డ్యామ్లలో మరియు చెరువుల్లో నిల్వ ఉండే నీరు తదుపరి వర్షాకాలం వచ్చే వరకు, మరియు కొన్నిసార్లు కరువు కాలంలో 2-3 ఏళ్ల వరకు కూడా వాడుకలోనే ఉంటుంది. దీని ఎక్స్పైరీ డేట్ కొన్ని సంవత్సరాలు. బోరు బావుల్లో మనం భూమి లోపల 50 నుండి 500 అడుగుల లోతు నుండి తోడే నీరు వందల వేల సంవత్సరాల నాటిది కావచ్చు. అయినా సరే అదే నీటిని మనం అత్యంత సురక్షితమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా భావిస్తాం. దీని ఎక్స్పైరీ డేట్ వందలు మరియు వేల సంవత్సరాలు, బహుశా ఎప్పటికీ అవ్వకపోవచ్చు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజానికి నీటికి ఎటువంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు. దాని కాలపరిమితిని నిర్ణయించేది కేవలం మన ఆలోచన, అది మనకు దొరికే లభ్యత మరియు దాని పరిశుభ్రత మాత్రమే. నీరు సులభంగా దొరికినప్పుడు దాన్ని పాసిపోయిందంటాం. అదే కరువు వచ్చినప్పుడు ఆ నీరే అమృతంతో సమానమైపోతుంది. అందుకే నీటిని ఎంతో బాధ్యతగా, పొదుపుగా వాడుకున్నాం. లేకపోతే ప్రకృతిలో నీరు అయిపోవడానికి ముందే మన అజాగ్రత్త మనల్ని దాహంతో అలమటించేలా చేస్తుంది. నీరే ప్రాణాధారం. నీరుంటేనే మనకు రేపు ఉంటుంది. నీటిని పొదుపు చేయండి, భవిష్యత్తును కాపాడండి.